వచ్చినట్లయితే ఎక్కడ దొరుకుతుంది ఇది మనందరికీ తెలుసు. చాలా మంది ఏమంటారు, పిల్లలు బాగా చదువుకోమంటారు. జాబ్ లో ఇవన్నీ దొరుకుతాయా? ఒకవేళ జాబ్ దొరకాలన్నా కూడా హై క్వాలిఫికేషన్ వచ్చినా కూడా ఇవన్నీ ఛాన్సెస్ లేవు. మరి నెక్స్ట్ బిజినెస్కి వెళ్తే ఇక్కడ కూడా ఛాన్స్ లేవు. అవునా కాదు? బిజినెస్ లో జనరేషన్ ఇన్కమ్ వచ్చేస్తుంది. ధీరమైన బిజినెస్ చేశాడు, వాళ్ళ కొడుకు సేమ్ ఇచ్చాడా? ఇవ్వలేకపోయాడు. సో ట్యాక్స్ పేయర్స్ అవుతుందా? కొన్నిట్లో ఆయన కూడా ప్రాబ్లం అవుతుంది. ఎంప్లాయ్మెంట్ అందరికీ ఇవ్వగలరా? క్వాలిఫికేషన్ ఏమైనా ఇచ్చేయగలరా? ఇక్కడ క్వాలిఫికేషన్ కావాలా? ఎవరికైనా ఏదైనా ఇవ్వగలరా? సో ఇప్పుడు ఇవన్నీ దొరకాలంటే జాబ్లు నవ్వట్లేదు, బిజినెస్ నవ్వట్లేదు. మరి ఎక్కడ అవుతుంది? అది కనుక్కున్నది ఇప్పుడు కాదండి, 70 years బ్యాక్, 70 సంవత్సరాల క్రితం కనుక్కున్నారండి. ఆ రంగం పేరే డైరెక్ట్ సెల్లింగ్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు కనుక్కున్నారండి డైరెక్ట్ సెల్లింగ్. అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? ఇందులో ఏం చేయాలి? ఇది క్లియర్గా మీకు అర్థమైతే వెస్టేజ్ ఈజీగా అర్థమవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమి కాదండి, మన వెస్టేజ్ కనెక్ట్ చేసి చెప్తామండి. FMCG అంటే ఏంటి? ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్. నిత్యావసర వస్తువు. కొద్దిగా స్పీడ్గా వెళ్తాను, రాజుగారు ఉంది కదా. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్స్ ఏవైతే ఉన్నాయో నిత్యావసర వస్తువులు, ఇవి జనాల్లోకి ఎలా వెళ్తున్నాయో చూద్దాం. ఇండియాలో ఫస్ట్ చూద్దామండి, తర్వాత అమెరికాకి వెళ్దాం. కంపెనీ 40 రూపీస్కి ఒక వస్తువు తయారు చేస్తే, మేడం మీ పేరండి? లక్ష్మి గారు. ఓకే, లక్ష్మీ తేజ గారు. ఓకే, కంపెనీ 40 రూపాయలు. ఇక్కడ క్లియర్గా గమనించండి, కంపెనీ తయారీ, ఖర్చు, ప్రాఫిట్ అన్ని కలుపుకొని 40 రూపాయలు. కానీ లక్ష్మీ తేజ గారు ఎక్కడ ఉన్నారు? విజయవాడలో ఉన్నారు. ఎక్కడో ముంబైలో, హైదరాబాద్ తయారయ్యే వస్తువు లక్ష్మీ తేజ గారికి వచ్చేసరికి వస్తువు ఖరీదు 100 రూపాయలు అయిపోయింది. అంటే ఏమైంది మధ్యలో? స్టాకిస్ట్, రిటైలర్, హోల్సేలర్, డీలర్, సబ్ డీలర్, అడ్వర్టైజ్మెంట్స్, లాస్ట్గా కిరాణా షాప్. అంటే ఇవన్నీ ఏమవుతున్నాయి? మిడిల్ మ్యాన్ ఎంత తీసుకున్నాడండి? 60 రూపీస్. 40 రూపాయలు వస్తూ 100 రూపాయలకి వెళ్తుంది, 60 రూపాయలు మధ్యవర్గం మింగేస్తున్నాం. ఇది ఇండియాలో జరుగుతున్న దందా. సో దీనివల్ల ఏమవుతుందంటే ట్యాక్స్ పేయర్స్ ఇండియాలో 10% మాత్రం. మీరు కిరాణా షాప్కి వెళ్తే ఎక్కడైనా బిల్ మీకు ఇస్తున్నాడా? సో మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ యాడ్ చేస్తున్నారు. అదే బిల్ కడుతున్నారా? వెంకటేష్ బాత్రూంలో కూర్చుంటాడు, చూసారు అడ్వర్టైజ్మెంట్? ఏంటది? హార్పిక్. ఒక వెంకటేష్, దగ్గరపాటి వెంకటేష్, వాళ్ళ నాన్నగారు డి రామారాయుడు గారు. ఆయనకి సింగపూర్ లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, దుబాయ్ లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, రీసెంట్ గా అమెరికాలో కూడా ఆయనకి ఉన్నాయి. మరి ఆయన ఎందుకంటే చేస్తున్నాడు హార్పిక్ కోసం? చెప్పగలరా ఎవరన్నా? ఆయనకి కావాలండి. మనకేంటి ఎదురింటి ఏమనుకుంటాడో, పక్కింటి ఏమనుకుంటాడో అనుకుంటాం. అవునా కాదా? ఎవరి కోసం ఏమనుకోండి, వాళ్ళ బిజీలు, వాళ్ళ సమస్య, వాళ్ళే ప్రాబ్లం ఉన్నారు. మన కోసం అనుకున్నంత తీరిక అనుకుందా? లేదు. సో ఇక్కడ ఇది వేరే దగ్గర అయింది. దాన్ని మనం పిలిచే పనులు ఇండియాలో జరిగేది ట్రెడిషనల్ మార్కెట్ అంటాం. ఏంటిది? ట్రెడిషనల్ మార్కెట్. మరి అమెరికాలో ఏం జరుగుతుంది? ఇక్కడ కూడా కంపెనీ సేమ్ 40 రూపీస్. ఇక్కడ ఏం జరుగుతుందో క్లియర్గా గమనించండి. ఇక్కడ కంపెనీ అందరినీ పిలుస్తుంది, అందరినీ రమ్మంటుంది. ఇక్కడ ఎవరికి క్వాలిఫికేషన్ అక్కర్లే, వయసు సంబంధం ఏమీ లేదు, అందరినీ రమ్మంటుంది. కానీ లక్ష్మీ తేజ గారికి ఉండవలసిన ఒకే కోరిక ఏంటి? ఏముండాలి మేడంకి? ఏముండాలండి? డ్రీమ్స్ ఉండాలి ఆవిడకి. అదేంటండి డ్రీమ్ ఉంటే అయిపోతుందా? నాకు కలెక్టర్ అవ్వాలని ఉందండి, అవ్వలేదండి. నాకు ఇంజనీర్ అవ్వాలండి, అవ్వలేదండి. ఇవన్నీ అవ్వట్లేదు, ఇక్కడ ఎందుకు అయిపోతాయి? అక్కడ అవ్వదు, ఇక్కడ అవుతుంది. ఎందుకంటే పాత పుస్తకాలు మీరు తిరిగేస్తే, పాత అంటే చిన్నప్పటి పుస్తకాలు, ఆ పుస్తకాలు ఒక పదం ఉంటుంది, గడ్డి పరక కలిస్తే ఏనుగుని బంధించాడండి. నీకు టెన్షన్, మీరు కూడా చదవ కదా. గడ్డి పరక ఏమైంది? ఒక ఏనుగుని బంధించొచ్చంట. అవునా కదా? ఇక్కడ లక్ష్మీ తేజ గారు అనే వ్యక్తి ఒక డ్రీమ్ క్రియేట్ చేసుకుంటే, ఆవిడ సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఏం చేయాలా? ఆవిడ లాంటి డ్రీమ్ ఉన్న టీమ్ మెంబర్స్ పెట్టుకోవాలి. ఆయన డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ అవసరం లేదు. ఇక్కడ డ్రీమ్ ఉన్నది కావాలా. అది మెకానికా, ఇంకోలా అవసరం. వాళ్ళు కూడా ఏముండాలి? డ్రీమ్ ఉండాలి. ఎప్పుడైతే డ్రీమ్ ఉందో ఏమవుతుంది? ఆటోమేటిక్గా బిజినెస్ పెరుగుతుంది. బిజినెస్ పెరిగితే ఏమవుతుంది? ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 40 రూపీసే, ఇక్కడ 100 రూపీసే. కానీ ఇక్కడ 100 రూపీస్ మధ్యలో వ్యక్తులు తీసుకున్నారు, ఇక్కడ ఎవరు తీసుకున్నారు? లక్ష్మీ తేజ గారి టీం, మనం తీసుకున్నాం. సో ఈ సీక్రెట్ అర్థం అవ్వక చాలా కంపెనీలు కోట్లు తినేస్తున్నారండి. వెస్టేజ్ ఆట ఎవరు 10 కార్లు వచ్చి 20 కార్లు మోసం చేస్తున్నాడు. ఏం మోసం చేస్తున్నావు సార్?
వెంకటేష్ 2.5 కోట్లు ఎత్తున్నాడు, ఏమి ఇస్తున్నాడు మనకి? కనీసం కర్ణాటక విజయవాడ అడుగు పెట్టాడా? అడుగు పెట్టేటప్పుడు ఇప్పుడు అడుగు పెడుతున్నాడా? మహేష్ ఎప్పుడైనా అడుగు పెట్టాడా? లేదు. కానీ ఇక్కడ మనం లక్ష్మీదేవి ఏం చేస్తున్నారు? టీం బిల్డ్ చేసి 10 మందికి ఇవన్నీ ఇస్తున్నారు. సో ఇక్కడ తేడా ఏంటండి? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ మధ్యవర్తి తీసుకుంటున్నారు, ఇక్కడ ఎవరు తీసుకుంటున్నారు? సో ఏదైతే 70 years అని చెప్పానో ఈ కంపెనీ పేరు ఆమ్వే. పేరు విన్నారా లేదా? సో ఆమ్వే అనే కంపెనీ 175 కంట్రీస్ ఉందండి. బట్ ఇండియాలో సక్సెస్ఫుల్ గా అవ్వలేకపోయింది. కారణం ఏమీ లేదండి, హై క్వాలిటీ హై ప్రైస్. బట్ ఈ రోజు మన ఇండియన్ స్టాండర్డ్ కి మన ఇండియన్ కంపెనీ వెస్టేజ్ హై క్వాలిటీ. ఇప్పుడు మీ కంపెనీ కాబట్టి మీ హై క్వాలిటీ అంటున్నారు. ఎలా చెప్తున్నారంటే ఈ రోజు మన కంపెనీ దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్ ఇలా 9 దేశాల్లో స్ప్రెడ్ అయింది. కంపెనీలో క్వాలిటీ ఉంటేనే వేరే దేశానికి వెళ్తుంది, అవునా కదా? సో ఫస్ట్ మనకి క్వాలిటీ ఉంది, అట్ ద సేమ్ టైం లో ప్రైస్. సో ఇక్కడ మీరు గ్రహించవలసింది వై చెప్పాను, ఎలా చెప్పాను, వాట్ చెప్పాను. ఇప్పుడు మనకి హౌ కావాలా, ఎలా చేయాలి, అదే చాలా ఇంపార్టెంట్. లాస్ట్ లో వచ్చేది చాలా ఇంపార్టెంట్ అండి, హౌ. ఇక్కడ 2 పనులు చేయాలా. ఒకటి ఏం చేయాలా? యూజ్ ద ప్రోడక్ట్, షేర్ ద కలర్.